దాదాపు 9 మంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు పార్టీని వీడబోతున్నట్టుగా వినబడుతున్న వ్యవహారం కదా. ఈ 9 మంది ఎవరు? ఈ 9 మంది ఎందుకు కాంగ్రెస్‌కి రాజీనామా చేస్తారు? ఇప్పుడు సాధారణంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలైనా, లీడర్లైనా ప్రతిపక్షానికి రాజీనామా చేసి అధికార పార్టీలోకి వస్తారు. అధికార పార్టీలోకి జాయిన్ అవుతారు. ఎందుకంటే కేసులో బారిన పడకుండా తప్పించుకోవడానికి, ఆస్తులు కాపాడుకోవడానికి, లేకపోతే ప్రభుత్వంలో ఉంటే చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. మనం ఎన్ని దందాలు చేసినా నడుస్తదనేటటువంటి ఆలోచనతోటి ప్రతిపక్ష పార్టీ నాయకులు చాలా మంది వాళ్ళు ప్రతిపక్షానికి రాజీనామా చేసి అధికార పార్టీలోకి వస్తారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ కనబడుతున్నది. అధికార పార్టీలో ఉన్నటువంటి లీడర్లే అధికార పార్టీకి కాంగ్రెస్‌కి రాజీనామా చేసి ప్రతిపక్షంలోకి పోతున్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డి అన్న రేపో మాపో 13వ తారీఖు అంటున్నారు. 13వ తారీఖు బీఆర్ఎస్ పార్టీలో పోతున్నట. అధికార పార్టీలో ఉన్నటువంటి లీడర్ బీఆర్ఎస్ పార్టీలో పోవడం అంటే నిజంగా విచిత్రం అనిపిస్తున్నది, ఆశ్చర్యం వేస్తున్నది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి లీడర్లు చాలా మంది కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లను ఆహ్వానిస్తున్నారు. రండి పర్లేదు, 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది. మీరు వస్తే ఇంకా పార్టీకి మైలేజ్ పెరుగుతుంది, బూస్టింగ్ వస్తుంది బీఆర్ఎస్కి. మీరు వస్తే బాగుంటుంది రండి అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లను ఆహ్వానిస్తారు. సుమారు 9 మంది లీడర్లు. ఈ 9 మంది ఎవరు? ఎందుకు కాంగ్రెస్‌కి రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారు? ఇన్‌డెప్త్‌గా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే ఇప్పుడు దాదాపు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు 9 మంది. ఇప్పుడు ఎట్లుంటదంటే కథ, ఎందుకు 9 మంది పార్టీ మారదామనే ఆలోచనలో ఉన్నారు, ఎందుకు రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మా ఉదయ్ ఉన్నాం. ఇప్పుడు మా ఉదయ్ అనేటటువంటి వ్యక్తి, ఈయన బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక తిరుపతి అనేటటువంటి వ్యక్తి కాంగ్రెస్కి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ఈ ఉదయ్ ఏం చేసిండు, బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిండు. ఈ ఉదయ్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యాడు. గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీలో, వచ్చిందేమో కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అధికార పార్టీలోకి ఉదయ్ అనేటటువంటి వ్యక్తి వచ్చిండు. 2023 ఎన్నికలలో ఉదయ్ అనేటటువంటి వ్యక్తి బీఆర్ఎస్లోకి వెళ్ళి పోటీ చేసి గెలిచిండు. తిరుపతి అనేటోడు కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు ఉదయ్ ఏం చేసిండు, బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పుడు ఇద్దరు అయ్యారు. ఆల్రెడీ నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఓడిపోయి నా పని నేను చేసుకుంటున్నా, గెలిచినటువంటి బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఉదయ్ ఏమో మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు. అంటే ఇప్పుడు ఇద్దరు, ఉదయ్ కాంగ్రెస్లో ఉన్నాడు, నేను కాంగ్రెస్లోనే ఉన్నా. ఇప్పుడు నా బాధ ఏంది, 2028 ఎన్నికలలో ఉదయ్కి టికెట్ ఇస్తారా, నాకు టికెట్ ఇస్తారా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కాంగ్రెస్ నుండి? ఇది నా బాధ. ఇప్పుడు ఇంకోటి ఏంది, ఉదయ్ అనేటోడు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఇదే ఉదయ్ గనక బీఆర్ఎస్ పార్టీలో ఉండడానికి ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ నాది కాబట్టి నా హవానే నడుస్తుంది. నేను ఎట్లా చెప్తా అట్లా పోలీసులు వింటారు, నేను ఎట్లా చెప్తా అట్లా అధికారులు కూడా వింటారు. మరి ఉదయ్ ఎట్లా చెప్తా అట్లా వినరు. ఆయన ఎమ్మెల్యే అయినా కూడా ఒక డమ్మీ లెక్క. అధికార పార్టీ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళదే హవా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉదయ్ అనేటోడు బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చేసరికి నాదేం పనిచేయదు, ఇక మొత్తం ఉదయ్దే పనిచేస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే మళ్ళీ అధికార పార్టీలోకి వచ్చింది. సో ఇప్పుడు ఎవరెవరైతే 2023 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు ఉన్నారో వాళ్ళు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వల్ల సఫర్ అవుతారు. 2028 ఎన్నికలలో పార్టీ మారినోడికి టికెట్ ఇస్తారా, నాకు టికెట్ ఇస్తారా అనేది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల వర్షన్. ఇప్పుడు దాదాపు 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చారు. మరి అక్కడ కాంగ్రెస్ నుండి ఉన్నటువంటి వ్యక్తి పరిస్థితి ఏంది? అక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పరిస్థితి ఏంది? ఆ లీడర్లు ఇప్పుడు నెత్తి పట్టుకున్నారు. అరే బీఆర్ఎస్ వాడేమో వచ్చి కాంగ్రెస్లో పడ్డాడు, మరి నేను కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినా మరి మళ్ళీ నాకు టికెట్ వస్తుందా రాదా? రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకున్నాడు వీళ్ళను? అసలు వీళ్ళు ఏంది, వీళ్ళ ఎంకరేజ్మెంట్ ఎందుకు చేస్తున్నారు, వీళ్ళ పెత్తనం ఏందని చెప్పి చాలా మంది లీడర్లు సఫర్ అవుతున్నారు. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు డిప్రెషన్ గురవుతున్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు, కాంగ్రెస్ క్యాడర్ని డ్యామేజ్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ని ఇబ్బంది పెడుతున్నారు, ఆయన పైన అక్రమ కేసులు పెట్టిస్తున్నారు, రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. ఏమనంటే ప్రోటోకాల్, నేను ఎమ్మెల్యేని, నువ్వు ఓడిపోయినటువంటి లీడర్వి, నీకేంది నాకేంది అని చెప్పి రకరకాల పంచాయతీలు పెడుతున్నారు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు. కాబట్టి రేవంత్ రెడ్డి ఈ 9 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి 9 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో కండువా కప్పిండు. కాబట్టి రేవంత్ రెడ్డి పైన దాదాపు 9 మంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కోపంతో ఉన్నారట. ఇక మేము జీవన్ రెడ్డి లెక్కన మేము కూడా రాజీనామా చేస్తాం. జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి అరాచకం భరించలేక తట్టుకోలేక ఆయన రాజీనామా చేసిండు కాంగ్రెస్కి. ఈ 9 మంది ఎమ్మెల్యేలు మా నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చారు, నా పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు, నేను కాంగ్రెస్లో ఉండలేను,
ఇక ఆయనకే టికెట్ ఇవ్వండి, ఆయనతోటే పని చేయించుకోండి, నాకు సంబంధం లేదని చెప్పి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు రాజీనామాకు రెడీ అవుతున్నారట. రాజీనామాకు సిద్ధమవుతా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. అసలు ఎందుకు కోపం వస్తుంది 9 మంది లీడర్లకు, ఏం కథ అంటే, ఇదే మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఒక్కొక్క దగ్గర 60 వార్డులు ఉంటే, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు కదా, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, పార్టీ జపాంగ్ బ్యాచ్, పార్టీ మారినోనికి ఏమో 40 వార్డులు ఇచ్చిరట, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్కి 20 వార్డులు ఇచ్చిరట. అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాడు. మేము ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లం, ఎస్ నియోజకవర్గాలలో మేము ఓడిపోయినాం, కానీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినాం కాంగ్రెస్ని. అలాంటి మమ్మల్ని రేవంత్ రెడ్డి చిన్న చూపు చూస్తాడా? రేవంత్ రెడ్డి మాకు పదవులు ఇయ్యాడు, రేవంత్ రెడ్డి మమ్మల్ని కలవడు, దగ్గరికి రానియాడు. పార్టీ మారిన ఎమ్మెల్యేల ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది, ఇక మేము ఉండలేం, మా వల్ల కాదు. ఇప్పుడు దీంట్లో ఒక లాజిక్ ఉంది, మీకు ఆ లాజిక్ కూడా చెప్తా. ఈ 9 మంది లీడర్లు కూడా మళ్ళీ బీఆర్ఎస్కే పోతారు. ఆ లాజిక్ ఏందో కూడా ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా చెప్తా. ఏం తెలుసా, ఇప్పుడు 9 మంది ఎమ్మెల్యేలు అబ్బా, ఈ 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వీళ్ళు గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీలోనే, కానీ వచ్చింది కాంగ్రెస్ పార్టీలో. అయితే 2023 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయినటువంటి లీడర్లు ఉన్నారు కదా, ఈ 9 మంది లీడర్లు ఏం చేయాలి? ఇప్పుడు గెలిచినోడేమో కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు, మరి ఓడిపోయినటువంటి లీడర్ పరిస్థితి ఏంది కాంగ్రెస్లో? ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడరే కదా, మరి ఆయన పరిస్థితి ఏంటంటే ఏం జరగబోతుంది తెలుసా? ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కదా, క్వశ్చన్ మార్క్ కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేయడానికి ఎవరు లేరు, బీఆర్ఎస్ పార్టీ నుండి ఖాళీ కదా. అప్పుడు ఈ 9 మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు బీఆర్ఎస్లోకి వచ్చారు అనుకో, వీళ్ళు బీఆర్ఎస్, వాళ్ళు కాంగ్రెస్. బీఆర్ఎస్ వాడు కాంగ్రెస్లో పోతాడు, కాంగ్రెస్ వాడు బీఆర్ఎస్లోకి వస్తాడు. అప్పుడు కాంగ్రెస్ పైన అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వస్తారు. ఈ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో పోయినటువంటి ఎమ్మెల్యే పైన అసంతృప్తిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ దిక్కే అవుతారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ బలం పెరుగుతుంది. కాబట్టి పార్టీ మారినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాలలో రాబోతున్న 2028 ఎన్నికలలో పక్కా రాసి పెట్టుకొని లెటర్ మీద సంతకం పెట్టిస్తా, 1000% ఆడ బీఆర్ఎస్ గెలుస్తుంది. బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్లోకి పోయినటువంటి ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎట్లా గెలుస్తుంది? మళ్ళీ వాళ్ళకేం టికెట్ ఇయ్యారు కేసీఆర్. ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కేసీఆర్ ఏం టికెట్ ఇయ్యాడు, దగ్గర కూడా రానియాడు కేసీఆర్. ఒకసారి గేట్ క్లోజ్ చేసినంటే నో ఎంట్రీ బోర్డు పెట్టిండు ఆల్రెడీ, కాబట్టి మళ్ళీ వాళ్ళు రారు. కానీ కాంగ్రెస్ పైన అసంతృప్తితో ఉన్నటువంటి లీడర్లు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే వాళ్ళకి టికెట్ ఇస్తారు. ఇప్పుడు జగిత్యాల సంజయ్ కుమార్ ఉన్నాడు, ఆయన ఏం చేసిండు, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో పోయిండు. జగిత్యాల జీవన్ రెడ్డి అన్న మొన్న కాంగ్రెస్కి రాజీనామా చేసిండు. జీవన్ రెడ్డి అన్న బీఆర్ఎస్లోకి పోతే 2028 ఎన్నికలలో జీవన్ రెడ్డి అన్నకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, జీవన్ రెడ్డి అన్న పక్కా గెలుస్తాడు. ఇట్లా 9 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లు ఉన్నారో వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తే, అంటే పోయినోళ్ళు కాదు, కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లు బీఆర్ఎస్లోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే వాళ్ళు గెలుస్తారు. అంటే ఈ విధమైన వ్యవహారం ఉంది. ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎవరు పట్టించుకుంటలేరు, వాళ్ళని జపాంగ్ బ్యాచ్ అంటారు, జనాలను మోసం చేసిరు, జనాలను ఇబ్బంది పెట్టిరు అని చెప్పి మాట్లాడుతురు. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ చెప్తా, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాలు మాత్రమే కాదు, రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు కూడా రాజీనామాకు సిద్ధమవుతున్నారు.